హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళది. సో శాలరీ వచ్చేసి 25,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనమాట. సో దీనికైతే ఏ ఎగ్జామ్ ఫీజ్ అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వాళ్ళే 2 నెలలు ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్ అనేది ఇస్తారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది వాళ్ళ అఫీషియల్ సైట్ ఐసిఐసిఐ బ్యాంక్ కెరియర్స్ దాంట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే సో ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్ అనమాట. సో ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇన్ డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి అయితే మనం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి క్వెరీ రిజల్యూషన్. సో ఇక్కడ కస్టమర్స్ మనకి ఏమైనా డౌట్స్, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే సో అవి అనేది ఎలా అయినా రిజాల్వ్ చేసేలాగా త్రూ ఫోన్ ద్వారా రిజాల్వ్ చేసేలాగా ఉండాలి. సో డౌట్స్ అనేవి, వాళ్ళ కంప్లైంట్స్ అనేవి రిజాల్వ్ చేసే విధంగా అయితే కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ సొల్యూషన్ ఆఫరింగ్, అంటే కస్టమర్స్కి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేది వాళ్ళ నీడ్స్కి మీట్ అయ్యేలాగా ప్రొవైడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బీ హోల్డ్ అవర్ వాల్యూస్ అంటే సో ఇక్కడ మనకి బ్యాంక్కి ఫేర్గా ఉండాలి అండ్ కస్టమర్ కూడా ఫేర్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ 360 బ్యాంకింగ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ అదరెన్స్ టు కాంప్లయన్స్. సో ఇక్కడ మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కీ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ మన సర్వీస్ అనేది కస్టమర్స్కి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అవన్నీ రిజాల్వ్ చేసే విధంగా అయితే సర్వీస్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినర్జైజ్ విత్ ది టీమ్. సో ఇక్కడ టీమ్ వర్క్ అనేది ఉండాలి. సో వేరియస్ టీమ్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ ప్రొయాక్టివ్. సో యాక్టివ్గా ఉండాలి. కస్టమర్స్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసే విధంగా అండ్ సొల్యూషన్ అనేది వచ్చేలాగా అనేది వర్క్ అనేది చేయాలి. ఇక్కడ ఫ్యూ సక్సెస్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ కస్టమర్ నీడ్స్ అనేవి ఏముంటుందో దాని గురించి డీప్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. సో ఇక్కడ మనం రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేసే అంత ఉండాలి. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇంకా మనం కస్టమర్స్తో డీల్ చేసే విధానం అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో ఇక్కడ మనకి బిజినెస్ గ్రూప్ గురించి అయితే ఏమి ఇచ్చారంటే కస్టమర్స్ కంప్లైంట్స్ అనేవి ఫోన్ ద్వారా అయితే రిజాల్వ్ చేయాల్సి ఫోన్ ఛానల్ ద్వారా డిఫరెంట్ బిజినెస్ గ్రూప్స్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది బేసికలీ 24/7 ఛానల్ అనమాట. సో ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసి గువాహటి, హైదరాబాద్ అనేది ఉంది. సో గువాహటి ఆర్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 5 years ఉన్నా పర్లేదు. సో లేకున్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అనేది లేకున్నా కూడా పర్లేదు. సో ఇక్కడ మనకి అప్లై హియర్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక సైట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ అనేది అవ్వాలి. సో మీకు ఇక్కడ అకౌంట్ అనేది లేకపోతే న్యూ లాగిన్ అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి అకౌంట్ క్రియేషన్లో అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ రెజ్యూమే ఇంకా డీటెయిల్స్ అని ఉంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోయి మనకి త్రూ ఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే మనకి నోటిఫికేషన్ అనేది మెసేజ్ ఏదైనా వస్తుంది ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ అయితే అప్లోడింగ్ రెజ్యూమే అండ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ రెజ్యూమే కూడా అప్లోడ్ అనేది చేయాలి. సో మనం ఇదన్నీ అప్లోడ్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సో మన అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం 10th, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన అకాడమిక్ ఎడ్యుకేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మనం ఇచ్చాక మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది ఫిలప్ చేయండి, లేకున్నా కూడా 0 ఎక్స్పీరియన్స్ అనేది ఫిలప్ చేయొచ్చు. సో మ్యాక్సిమం అయితే మనకి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మినిమం అయితే ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మనం అన్ని ఫామ్ ఫిలప్ చేశాక సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి
సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానిపైన కూడా అన్ని డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసి మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మనం షార్ట్ లిస్ట్ అవుతే త్రూ మెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇలా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు.